హలో మాస్టర్స్, ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ బుక్ రీడింగ్ సెషన్ కి స్వాగతం. మనం లాస్ట్ చాప్టర్ లో ఉన్నాము. నిన్న చాలా ముఖ్యమైన పాయింట్స్, ఈ బుక్ యొక్క మొత్తం సారాంశం డాక్టర్ గారు మనకు వివరించారు. అవన్నీ కూడా మనందరికీ పనికొచ్చేవన్నమాట. డాక్టర్ గారు రాసింది కూడా అందుకే. తను అందుకున్న సందేశాలు, తను అర్థం చేసుకున్న జ్ఞానము, తర్వాత తన అంతర్బోధ ద్వారా, కళల ద్వారా ఏ విధంగా వచ్చాయి, అవన్నీ కూడా ప్రతిదీ ఒక పదం మిస్ అవ్వకుండా రాశారా అన్నట్టుగా రాశారనమాట. చక్కటి పదాలు ఉపయోగించారు. అదంతా మెయిన్ గా తను స్ట్రెస్ చేసిన పాయింట్ సమతుల్యత, సామరస్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. సమతుల్యత అంటే బ్యాలెన్సింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎటు ఎక్స్ట్రీమ్ ఉండకూడదు. మంచి కదా, నేను పూర్తి మంచిగా ఉంటాను, దానం మంచిది కదా అని లాస్ట్ పైసా వరకు ఇంకా అప్పు తెచ్చి మరీ దానం చేస్తాను, నో, ఇట్స్ నాట్ రైట్. దట్ ఈస్ ఎక్స్ట్రీమ్. అమ్మో నాకు డబ్బులు కావాలి, తర్వాత యూజ్ అవుతాయి, అందుకే నేను దాచిపెట్టుకుంటాను, నో, ఇట్స్ నాట్ రైట్. మన దగ్గర 100 ఉంది, 1 రూపాయి దానం చేద్దాం. తక్కువ ఉంది, 99 మన ఫ్యామిలీకి పనికి వస్తుంది అనుకుంటే 1 దానం చేద్దాం. మన దగ్గర 1 కోటి రూపాయలు ఉంది, 1,00,000 రూపాయలు దానం చేయగలిగే కెపాసిటీ ఉందనుకుందాం, 1,00,000 దానం చేద్దాం. అది ఎవరికి? సరి అయిన వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి. అది కూడా మెన్షన్ చేశారు. అపాత్ర దానం కూడదు. అది ఎలా తెలుస్తుంది? we will give it to nature. that command should be given from the nature to us. మనం దానం చేయాలి అంటే ఓకే, నేను చేస్తున్నాను అంటే ఇది ప్రకృతి ఎస్ అంటుంది, లేదా భగవాన్ ఎస్ అంటున్నాడు, అందుకే చేస్తున్నాను, ఆయనకి ఇచ్చేద్దాం. మనం తీసుకోకూడదు. నేను చేస్తున్నాను ఈ 1,00,000 రూపాయలు ఆ నేను మనకు వద్దు. ఒకవేళ నేను కావాలి అనుకుంటే నేనుతో పాటు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనమే తీసుకోవాలి. వీ డోంట్ నో, మంచి ఇంటెన్షన్ తో చేస్తాం అవతల వారికి సాయము, దానము, ఎవ్రీథింగ్. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనకు తెలియదు. కాబట్టి ఏం చేద్దాము? వెరీ సింపుల్, సర్వం కృష్ణార్పణం, సర్వం శివార్పణం. ఆ భగవంతుడు నాతో చేయిస్తున్నాడు. ఏంటండి, మనం ఆ భగవంతుడి క్రెడిట్ ఇస్తే మనకు పోయేదేంటి? సరే, మన పక్క వాళ్ళకి నేను చేసి పక్క వాళ్ళు చేశారు అని ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వడానికి నాకు మనసు ఒప్పట్లేదు, నేను ఇవ్వను, నేను మంచి చేశాను కాబట్టి. కానీ భగవంతుడికి ఇవ్వడానికి మనకి ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు కదా. అదే సరి అయిన విధానం. ఆయనకి ఇచ్చేద్దాం. మంచి చెడు రెండు ఆయనే చూసుకుంటాడు, మనకు సంబంధం లేదు అక్కడ. అలా చేయొచ్చు అన్నమాట. ఓకే, సో తర్వాత అవన్నీ చెప్పి, అవన్నీ కూడా ఆ చెడుగా చేసేవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రకృతి కూడా అనుమతించదు, ఇది ప్రకృతి పద్ధతి కాదు అని కూడా చెప్పారు. అక్కడ స్టాప్ చేసుకున్నాము. తర్వాత ఏమంటున్నారంటే, ప్రకృతిలో సమతుల్యత ఉంటుంది, అడవి మృగాలు ఉంటాయి, కావలసినంత వరకు మాత్రమే వేటాడుతూ ఉంటాయి. సమతుల్యత గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. నాకు రేపు బనికి వస్తుంది కదా, ఇంకో 4 జింకల్ని చంపుకొని తీసుకెళ్లి ఫ్రీజర్ లో పెట్టుకుందామా అని ఆలోచించవు, లేదా తీసుకెళ్లి నా డెన్లో, నా గుహలో దాచిపెట్టేసుకుంటాను అని చెప్పేసి ఈ అడవిలో ఉండే ఏది కూడా అలా ఆలోచించదు. ఒక మొక్క ఉంది, రెయిన్ వస్తుంది కదా, ఇంకొన్ని నేను దాచిపెట్టేసుకుంటాను, ఏ రోజైతే నాకు అవసరం ఉంటుందో ఆ రోజు పనికొస్తుంది, అలా ఆలోచించదు. అసలు అలాంటి కాన్సెప్టే లేదు. సమతుల్యత అంటే అది. మనము విపరీతమైన జ్ఞానంతో ఎన్నో చేస్తున్నాం. మన పెద్దవాళ్ళు ఇలా తయారు చేయలేదు, ఏ పూట కాపూట వండుకొనే తిన్నారు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? మిగిలాలని చేసుకుంటున్నాము, మిగిలింది తింటున్నాం. ఆఫ్ కోర్స్ పడేయడానికి వీల్లేక తింటున్నాము, అది వేరే విషయము. కానీ మిగిలాలని కూడా చేసుకుంటున్నాము. ధనము అలాంటివి అయితే రేపు 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 ఇంకా 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 అని కూడా చేసుకుంటున్నాము. రైట్? అలా కాకుండా సమతుల్యత అవన్నీ ప్రకృతిని చూసి నేర్చుకోవాలి అని చెప్తున్నారనమాట. జీవ సామ్రాజ్యాలు ఉండవు సంపూర్ణంగా నాశనం చేసేయబడుతూ ఉన్నప్పుడు. అలాగే వృక్షజాలాలు నిర్దిష్ట క్రమంలో ఉంటాయి, చచ్చిపోతూ మళ్ళీ జన్మిస్తూ ఎదుగుతూ. కొన్ని వృక్షాలు ఉంటాయి కదండి, అవేంటి అవి వాళ్ళ టైం వచ్చేటప్పటికి అవి అంతమైపోతాయి, మళ్ళీ వాటంతట అవి సీడ్స్ గా ఎదుగుతాయి. మనం ఇక్కడ యుఎస్ లో అయితే యాన్యుయల్స్, పెరేనియల్స్ అని అంటాము. కొన్ని ఎప్పటికీ అవి అలాగే ఉండిపోతాయి, ఆ కోర్స్ అయ్యేంత వరకు, దాని జీవితం ఉండేంత వరకు. ఆ తర్వాత అవి పోతాయి. కొన్ని ఏమవుతుంది, వింటర్ రాగానే, సమ్మర్ రాగానే అనుకుంటూ అవి చచ్చిపోతాయి, మళ్ళీ వాటంతట అవి తిరిగి వస్తాయి. ఆ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మనం ఇక్కడ. వృక్షజాలాలు నిర్దిష్ట క్రమంలో చచ్చిపోతూ మళ్ళీ జన్మిస్తూ ఎదుగుతూ ఉంటాయి. పోషణ సంపద ఉంటుంది, ఖర్చు చేయబడుతూ మళ్ళీ పునఃపరివృద్ధం చేయబడుతూ. పుష్పం ఉంటుంది, ఆనందింపబడుతూ. ఫలం ఉంటుంది, ఆకలి తీర్చుతూ. వృక్షమూలాలు ఉంటాయి, రక్షింపబడుతూ. అంటే వాటిలోని సమతుల్యత గురించి చెబుతున్నారు.
వృక్షాలు, ఫలాలు, జంతువులు, అడవులు అందులో రకరకాలుగా ఉంటాయి కదా. ఒక అడవి అంటే ఒక అడవి మృగాలు ఒక్కటే కాదు కదా, సాధు జంతువులు, పక్షులు, చిన్న చిన్న క్రిములు, ప్రతి ఒక్కటి ఉంటుంది. అలాగే ఆ వృక్షజాలాలు కూడా ఉంటాయి. కానీ ప్రతి దానికి సమతుల్యత ఉంటుంది. దాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. తర్వాత మానవాళి సమూహాలు సమతుల్యతను నేర్చుకోకుండానే ఉంటున్నారు. సమతుల్యతను ఏమాత్రమూ పాటించకుండా వాళ్ళ కర్మలు ఉంటున్నాయి. అసూయ ద్వేషాలే, అభివృద్ధి కాంక్షలే మానవుల్ని భయాలతో నడిపిస్తున్నాయి. ఈ పద్ధతిలో మానవులు తమను తామే పూర్తిగా నాశనం చేసేసుకుంటున్నారు. కానీ తప్పకుండా ప్రకృతి సజీవంగా ఉంటుంది. వృక్షాలు జీవించి ఉంటాయి. సంతోషానికి మూలం సామాన్యత్వమే. అతి ఆలోచన చేయడం వల్ల, అతి చేష్టలు చేయడం వల్ల సంతోషం హరించుకుపోతుంది. మానవ విలువలు మసకబారిపోతాయి అతి వల్ల. మతం మనుషులు చెబుతూ ఉంటారు, హృదయాన్ని ప్రేమతో నింపుకున్నప్పుడు, విశ్వాసం ఆశలను అంతరంగంలో నిలుపుకున్నప్పుడు, ధర్మాన్ని ఆచరిస్తూ కరుణ దయలను సర్వుల మీద కురిపిస్తున్నప్పుడే ఓ మనిషికి సంతోషం ఉంటుంది. వాళ్ళు సత్యాన్ని ప్రవచిస్తున్నారు. ఈ మంచి లక్షణాలు మానవులలో ఉంటే సమతుల్యత తనంతట తనే అప్పుడక్కడ ఏర్పడుతుంది. ఈ రోజుల్లో మానవ సర్వస్వంలో ఓ పరివర్తిత చైతన్యమే ఉంటుంది. ఈ భూమి మీద మానవుడు సహజ స్థితిలో బహుశా ఉండలేనట్లే కనిపిస్తుంది. మానవులు మళ్లీ తమ హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలి ప్రేమను, పవిత్రతను, ధర్మాన్ని, తమలోని నిత్య భయాలనంతా పోగొట్టుకునేందుకు. ఎలా సంపాదించుకోవచ్చు మానవుడు మళ్లీ ఈ సభ్య వ్యక్తిత్వ స్థితిని, పారమార్థిక మహాస్థితిని, ఆ ఆత్మస్థితిని సంపాదించుకుని దాన్ని ఎలా నిలబెట్టి ఉంచుకోవచ్చు మానవుడు? దీనికి సమాధానం అతి సరళంగా ఉంటుంది, అతి సామాన్యంగానే ఉంటుంది. ఆ లక్షణమే సర్వమతాల మూలంగా ఉంటుంది. మానవాళి సర్వస్వము అమరము. మనము ఉంటున్నాము ఇక్కడ పాఠాలు నేర్చుకుంటూ. మనం ఉంటున్నది జీవిత పాఠశాలలోనే. మానవులు శాశ్వతులన్న సత్యాన్ని మీరు అర్థం చేసుకుంటే చాలు. బేసిక్గా ఏమంటున్నారంటే సర్వమతాలు చెబుతున్నది ఒకటే. వివిధ రకాలుగా పదాలు చెబుతూ ఉండవచ్చు, వివిధ రకాల విధానాలు మారుస్తూ ఉండవచ్చు, కానీ సర్వమతాలు చెబుతున్నది ఒకటే. అలాగే ఈ జీవితం అన్నది అమరం. జీవితము అంటే శరీరం కాదు, ఇక్కడ ఆత్మ. మృత్యు అనేది లేదు, దానికి నేర్చుకుంటూనే ఉంటుంది పరిపూర్ణ జ్ఞానం వచ్చేంత వరకు. అది చెప్తున్నారనమాట. మానవతలోని ఓ భాగం మాత్రమే శాశ్వతం అని అనుకుంటే అటువంటి ధోరణి చరిత్రలో కనిపిస్తున్నప్పటికీ ఎందుకుంటున్నాం మనమే కీడు చేసుకుంటూ? పాఠాలు నేర్చుకోవడానికి వచ్చిన మనం అందులో ఎందుకు విఫలమవుతూ ఉంటున్నాము? స్వార్థంతో అందరిని ఎందుకు దోచుకుంటూ ఉంటున్నాము? చూడబోతే మనమందరము ఒక్కటే గమ్యాన్ని ముందుగా అందుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లే కనిపిస్తోంది. ఎవరు ఎవరికి ఎందులోనూ తీసిపోరు. ఎవరికి వారు తక్కిన వారి కన్నా గొప్పవాళ్ళు కారు, చిన్నవాళ్ళు కారు. అంతే కదండి. కాంపిటీషన్ అది నాన్ హెల్దీ కాంపిటీషన్. ఒకరితో ఇంకొకరు పోల్చుకోవడం వల్ల నీకన్నా నేను ఎక్కువ, నీకన్నా నేను త్వరగా, నీకన్నా నేను బాగా, నీకన్నా నేను పైగా, ఇలాంటివి ఆలోచిస్తూ ఉండడం వల్ల ఏం చేస్తున్నారంటే అన్నెసెసరీ ఎక్స్ట్రీమ్ పరుగులు పెడుతున్నారు. ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆ కంపారిజన్ లో ఏమవుతుందంటే బ్యాలెన్సింగ్ తప్పిపోయి ఏం కావాలో తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు పరుగు పెడుతున్నారో కూడా మర్చిపోతున్నారు. లెట్సే నేను ఇప్పుడు రోజు ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడిస్తే నా ఆరోగ్యానికి మంచిది అని డాక్టర్ చెప్పారు. నాతో పాటు నడవడానికి ఇంకొక కంపానియన్ ఉంటే మంచిది, ఇద్దరం కలిపి రోజు నడుచుకుంటాము అనుకుంటాము, నడుస్తూ ఉంటాము. నడుస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, మెల్లగా నాలో రోజు 5 కిలోమీటర్లు నడుస్తూ ఉన్నాము ఇద్దరం కలిపి. నేను ఒక్కదాన్ని ఇంకొక 2 కిలోమీటర్లు నడుద్దాం, ఇంకొంచెం మంచిది, ఆరోగ్యం అని చెప్పాడు కదా డాక్టరు, నేను నడుస్తాను. ఎలాగో ఆవిడ తెలుస్తుంది, అమ్మో నాకు తెలియకుండా ఇంకొక 2 కిలోమీటర్లు ఈవిడ నడుస్తుంది, నేను 3 కిలోమీటర్లు నడుస్తాను. ఇలా పెట్టుకున్నాము. నాకంత అవసరం లేదు, ఆయాసపడిపోతాను. 5 కిలోమీటర్లు చాలు అనుకున్నప్పుడు 5 కిలోమీటర్లు మంచిది కదా అని రోజు 15 కిలోమీటర్లు నడిస్తే ఏమవుతుంది? సమతుల్యత దెబ్బతింటది. నేను ముందు ఎందుకు మొదలు పెట్టానది? ఆరోగ్యం కొరకు మొదలు పెట్టాను ఆ నడక. ఇద్దరం కలిసి నడిస్తే ఈజీగా హాయిగా తెలియకుండా నడవచ్చు అనుకున్నాను. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాను? నన్ను చూసి ఆవిడ నుంచి చూసి నేను అవసరం లేకుండా 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు అది శరీరం తట్టుకుంటుందా? తట్టుకోలేదే. ఎంత అవసరమో అంతే తట్టుకుంటది అది. నేను ఎందుకు మొదలు పెట్టానో నేను మర్చిపోయాను. ఇప్పుడు నా ఎయిమ్ ఏంటి? ఆవిడ కన్నా ఎక్కువగా నేను నడవాలి, అంతే.
ఇంకొకటి గుర్తుకు కూడా రాదు కరెక్ట్ గా చెప్పాలి అంటే. అదొక పిచ్చితనం. డైట్ కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, లేదా డబ్బు సంపాదన కానివ్వండి, ఈవెన్ సర్వీస్ కూడా అంటాను నేను. ఎందుకంటానంటే సర్వీస్ ఫస్ట్ మొదలు పెట్టేటప్పుడు చాలా మంచిగానే మొదలు పెడతారు. మెల్లమెల్లగా ఏమైపోతుందంటే పేరు కొరకు అది తయారైపోతుంది. ఇప్పుడు నేను చేశాను, ఇంకొకతను నాకన్నా బాగా చేశాడు, అతని పేరు వినపడుతోంది, నేను అతని కంటే బాగా చేస్తే నా పేరు వినపడుతుంది, ఇంకా చేస్తూ ఉంటాను. చివరికి నాలో ఇంటెన్షన్ ఏమైపోతుందంటే అతని కంటే గొప్ప పేరు నాకు కావాలి, అందుకొరకు సర్వీస్ చేస్తున్నాను. టోటల్ మాయం. సర్వీస్ ఎందుకు చేస్తున్నామో దానికి సంబంధించిన జ్ఞానం అక్కడ లేనే లేదు. దాని వల్ల వచ్చే సోకాల్డ్ పుణ్యమా వాట్ ఎవర్ యూసే అది కూడా ఉండదు కరెక్ట్ గా చెప్పాలంటే. బికాస్ నీ ఇంటెన్షన్ లో స్వార్థం ఉన్నది. సరి అయిన విధంగా నువ్వు ఆలోచించట్లేదు. మొదలు పెట్టినప్పుడు కరెక్ట్ గానే మొదలు పెట్టావు. సో పెడతాం, అది వస్తుంది, ఏదో కొద్దిగా వస్తుంది, దానికి వచ్చేది దానికి వస్తుంది. బట్ ఎంత రావాలో అంత ఉండదు అక్కడ. ఆ స్వార్థానికి కొంత శక్తి హరించబడుతుంది అక్కడ, ఆ పుణ్యం హరించబడుతుంది. అందుకే గుప్త దానం అని అంటారు. ఒకవేళ మనీకి సంబంధించి అయితే గుప్త దానం. సర్వీస్ చేసినా కూడా అది వచ్చేది ఎలాగూ వస్తుందండి. మనం పేర్లు రాసుకొని ఫ్లాగులు పెట్టుకొని చూపించక్కర్లే, నేను చేశా, నేను పెట్టా, ఇది నేను కట్టించానని గోడ మీద నా పేర్లు రాసుకోనక్కర్లేదు అక్కడ. అది ఎందుకొరకు చేస్తున్నామో అది ఆటోమేటిక్ గా మనం ఆశించకపోయినా ఆయన ఇస్తాడు. సో అదన్నమాట. ఎక్కడున్నాము? ఎవరికి వారు ఎందులోనే తీసిపోరు, ఎవరికన్నా ఎవరు గొప్పవాళ్ళు కారు. మనం నేర్చుకోవాల్సిన పాఠాలని గురించే దృష్టి పెట్టాలి. మేధోపరంగా చెప్పవలసిన విషయాలన్నీ ఇప్పటికే ఉన్నాయి చెప్పబడి, కానీ ఆ జ్ఞానాన్ని మనం ఆచరణలోకి తెచ్చుకోవడం మాత్రం మిగిలి ఉన్నది. మనం ఆ జ్ఞానాన్ని మన అనుభూతితో మనలో సాకారం చేసుకుంటూ ఉండాలి. ఆ జ్ఞానాన్ని మన కర్మల్లోకి తీసుకొస్తూ పాఠాలను ఉత్తినే కంఠస్థం చేస్తూ ఉంటే ఏ ప్రయోజనము ఉండదు. చేతల్లో ఉండని జ్ఞానం వ్యర్థమే అవుతుంది. పుస్తక జ్ఞానంతో ప్రేమ గురించి, ధర్మం గురించి, విశ్వాసం గురించి మాటలాడుతూ ఉండడం గురించి నిరర్థకం. ఇక్కడ పాఠాలను ఉత్తినే కంఠస్థం చేస్తూ ఉంటే అన్నాడు. లెట్సే ఇప్పుడు ఒక క్లాస్ లో ఉన్నాము, టీచర్ పాఠాలు చెప్పింది, మనం కంఠస్థం చేస్తున్నాము, దాని గురించి మనకి ఏ అవగాహన లేదు, ఏ అవగాహన అర్థం కావట్లేదు అసలు. కానీ చెప్పినట్టు బై హార్ట్ చేసి ఎగ్జామ్ లో రాస్తే మార్కులు వచ్చేస్తాయి అని అనుకుంటున్నాం. వచ్చేసాయి కరెక్ట్ గానే. మనం బై హార్ట్ చేసాము, దానికి సంబంధించిన జ్ఞానం ఎక్కలేదు, ఎగ్జామ్ లో మంచిగా మార్కులు తెచ్చుకున్నాము. ప్రయోజనం ఏమైనా మనకు తెలుసు. దానికి సంబంధించిన క్వశ్చన్ ఇంకెక్కడైనా వస్తే మనం రాయగలమా? జ్ఞానం ఉంటే రాయగలం, లేకపోతే అది ఎలాగ బట్టి పట్టామో, ఎలాగ బై హార్ట్ చేసామో దానికి సంబంధించిన క్వశ్చన్ వస్తేనే రాయగలం. దాని సారాంశాన్ని బట్టి రాయగలిగే క్వశ్చన్ వస్తే రాయలేం మనము. అర్థం కాదు అసలు క్వశ్చన్ మనకి. ఎందుకంటే అక్కడ తీసుకోవాల్సింది బై హార్ట్ చేయడం కాదు, వాక్యాలని కానీ, ప్రాబ్లమ్స్ ని కానీ, ఫార్ములాస్ ని కానీ, దాని మీనింగ్ అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రశ్నని ఎన్ని 100 రకాలుగా ఇచ్చినా మనం అర్థం చేసుకోగలం. 2 + 3 = 5 అని చెప్పారు టీచర్. క్వశ్చన్ నాకు ఎగ్జామ్ లో 2 + 3 వస్తే నేను 5 అని రాస్తాను. 2 apples + 3 bananas = ఎన్ని అవుతుంది అని అంటే నేను రాయలేను అక్కడ. నేను అలా చదువుకోలే, నా టీచర్ నాకు 2 + 3 = చెప్పింది. ఈ 2 bananas 3 bananas 2 apples అంటే అదవుతుందా లేదా నాకు తెలియదు. నాకు అడిషన్ కాన్సెప్టే అర్థం కాలేదు, కూడికనే కాన్సెప్ట్ అర్థం కాలేదు. ఇలా చెప్పింది అలాగే గుర్తుపెట్టుకున్నాను అంతే. టీచర్ ఇన్ కేస్ నాకు 2 bananas 2 apples + 3 bananas = 5 అని చెప్పింది అనుకో, అప్పుడు నేను అది రాస్తాను, లేకపోతే నాకు అర్థం కాదు. ఇంకా మీనింగ్ ఉందా అక్కడ? ఏమైనా కంఠస్థం చేశాము కానీ జ్ఞానాన్ని తీసుకోలేదు మనం అక్కడ. అందుకని ఆ వర్డ్ యూజ్ చేశారు. ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తామంటే జ్ఞానాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు. సో అలా లేనిది ఆ విశ్వాసం గురించి, ఆ ధర్మ గురించి కేవలం మాట్లాడుతూ ఉండడం నిరర్థకం. ఆ జ్ఞానాన్ని ప్రత్యక్ష అనుభూతితో అనుభవించి గ్రహించాలంటే మనకు
పరివర్తిత చైతన్య స్థితి ఏర్పడి తీరాలి. మత్తు మందులతో, మధువుతో, హఠాత్తుగా తెచ్చుకునే అనుభూతితో, కృత్రిమంగా సృష్టి చేసుకునే చైతన్య స్థితితో అది రాదు. హైపర్ మోడ్ లో ఉండి అన్నీ తెలిసిపోయాయి, నాకంతా తెలుసు, నాకంతా అర్థమైపోయింది అని చెప్పేసి అనుకుంటాం కదా, ఏమీ రాదు. హైపర్ మోడ్ అంటే ఏంటంటే గాల్లోకి మీరు ఎగరవేసింది. ఆ ఎగరడమే చాలా గొప్ప అని అనుకున్నారు అంటే కింద పడిపోతారు. అది కాదు ఎదగడం, అది ఒక హైపర్ స్టేట్ అంతే. మనం గమనించుకోగలగాలి. తర్వాత ఆ ప్రజ్ఞాస్థితి ప్రాప్త జ్ఞానం వల్ల, అవగాహన వల్ల మాత్రమే ఏర్పడుతుంది. మన కర్మల వల్లే, మన చేతల వల్లే, మన ప్రవర్తనల వల్లే, మన సాధనల వల్లే ఆ ప్రజ్ఞాస్థితి, ఆ చైతన్య అవధాన స్థితి మనలో ఏర్పడుతుంది. ఆ స్థితి సంభవిస్తుంది ఒక మార్మికత్వాన్ని స్వీకరించి, మన అనుభూతితో సాక్షాత్తుగా అనుభవించి, దాన్ని మన నిత్య కర్మలలో ప్రకటింపబడే రీతిలో అభ్యసించడం వల్ల, సాధన చేయడం వల్ల, ఆ సత్యవర్తనమే ఓ అలవాటుగా మనలో ఏర్పడినందువల్ల. బేసిక్ గా ఏమంటున్నారు అంటే, వినండి, చదవండి, అర్థం చేసుకోండి, జ్ఞానాన్ని సింక్ చేసుకోండి, తీసుకున్న జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఎక్కడ ఎప్పుడు అవకాశం వచ్చినా అవేర్నెస్ తో ఉండి ఇంప్లిమెంట్ చేయండి. ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తే సరిపోదు. ఆ సాధన అలాగే స్థిరత్వంగా, కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయండి. ఎలాగా? అలవాటు అయ్యేంత వరకు. ఇంకా మీరు దాని గురించి ఏమీ ప్రయత్నం చేయక్కర్లేదు, ఆటోమేటిక్ గా అయిపోతుంది. ఇప్పుడు మనము వంట నేర్చుకునేటప్పుడు ఒక టీ పెట్టడమైనా జాగ్రత్తగా పాలు పోసానా, నీళ్లు పోసానా, షుగర్ ఎంత వేసాను, టీ పౌడర్ వేసానా, ఇలాచి వేసానా, జాగ్రత్తగా ఉండి స్పూన్లు లెక్క కొలుస్తూ వేస్తాము. ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత అసలు టీ పెట్టడం మనకు ఒక పనా? ఇటు హస్బెండ్ తో మాట్లాడుతూ, అటు పిల్లలకు చెప్తూ, ఇటు ఆఫీస్ పని చేసుకుంటూ టీ మనము పర్ఫెక్ట్ గా చేస్తాము, ఒకటి మర్చిపోకుండా. ఎప్పుడైనా పొరపాటున మర్చిపోతాం మేము, కానీ అంత కీన్ గా అబ్జర్వ్ చేస్తూ చేయాల్సిన పని లేదు కదా. ఎందుకు? అలవాటైపోయింది. మీరు దాన్ని చూడకపోయినా మీ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు దీని తర్వాత ఏది వెయ్యాలి, ఎంత పెట్టారు, ఎప్పుడు బాయిల్ అవుతుంది, ఎప్పుడు తీయాలి, ఎప్పుడు పొంగకుండా, ఎవ్రీథింగ్ ఆటోమేటిక్ గా అది అలవాటైపోయింది. ఒక చిన్న ఎగ్జాంపుల్. అలాగే ప్రతి జ్ఞానం కూడా మనము సాధన ద్వారా, ఇంప్లిమెంట్ చేయడం ద్వారా అలవాటు చేసేసుకోవచ్చు. అంతే ఈజీ మాస్టర్స్. మీరు ఒక అలవాటుని, చిన్న దాన్ని తీసుకుని ప్రయత్నించండి. మీకు అసలు అది కూడా అక్కర్లేదు. మీరు రోజు క్లాసులకు జాయిన్ అవుతున్నారు, ధ్యానం చేస్తున్నారు. ఒకప్పుడు ధ్యానం చేయకముందు, జ్ఞానం తీసుకోకముందు ఇది ఎంతో పెద్ద కష్టమైన పని మనకి. ఇప్పుడు ఎంత సులువుగా. ఇప్పుడు స్వప్న గారికి జ్వరం వచ్చింది, పడుకొని కూడా వింటున్నారు. మామూలుగా అయితే అమ్మో జ్వరం వచ్చింది, నా వల్ల ఏది కాదు అనుకుంటామా లేదా మనందరము? ఒకప్పుడు జ్వరం వస్తే అది నేను పడుకోవడానికే వచ్చింది, నాకు కంప్లీట్ రెస్ట్ కావాలి అన్న మూడ్ లో ఉండిపోతాం. ఇప్పటికి కూడా రెస్ట్ కావాలి, అది కాదనట్లేదు. కానీ దాని నుంచి ఎంత తొందరగా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటాము. ఏం చేస్తే త్వరగా బయటకు వచ్చేస్తాము? మందులు అతి తక్కువగా వాడి బయటికి రావడానికి మార్గం ఏంటి? అది అసలు ఎందుకు వచ్చింది? ఇలాంటి క్యూరియస్ క్వశ్చన్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఒకసారి సాధన చేశాం, 7 రోజుల జ్వరము 2 రోజుల్లో తగ్గించేసుకున్నాం, ఫుల్ ఖుషి అయిపోతుంది. నెక్స్ట్ టైం వచ్చినా మనకి ఏం భయం ఉండదు. ఆ ఇన్నర్ యాక్ట్ అవుతూ ఉంటది. ఇంకెవరికైనా వచ్చినా కూడా ఏం చెప్తాము? ఇదిగో నేను ఇలా చేశాను, నాకు తగ్గిపోయింది, నువ్వు ట్రై చేయి, నమ్మకంతో ట్రై చేయి, నీకు కూడా తగ్గిపోతుంది. ఎంత నమ్మకంగా చెప్తాం మనం అది? ఎలా చెప్పగలుగుతున్నాం? అది అలవాటైపోయింది మనకి సాధన ద్వారా. ఆ నమ్మకం ఏర్పడిపోయింది, బలంగా చెప్పగలిగే నమ్మకం ఏర్పడిపోయింది. అదన్నమాట సాధన. కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, ప్రాక్టీస్, ఇవన్నీ చాలా లోతైన మీనింగ్ ఉంటాయి మాస్టర్స్, అండ్ అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. అది అలవాటు అయిపోవాలే కానీ అలా ఓకగా చేసేస్తారు, ఏ ఎఫర్ట్స్ అక్కర్లేదు మీకు. ఇప్పుడు నేను టీ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, అంత సింపుల్ గా. తర్వాత ఎవరు
అన్యుల కంటే గొప్పవాళ్ళు కాదన్న విషయాన్ని అర్థం చేసుకుని గ్రహించండి. అందరికీ ఉపయోగపడే తత్వాన్ని అభ్యసించండి. మనం అందరము ప్రయాణం చేస్తున్నాము ఒక్కటే పడవలో. మనం అందరము కలిసి తెడ్లు వేయకుండా ఉంటే మన భూగ్రహం ఒకనాటికి నిర్మానుష్యంగా తయారైపోతుంది. అంటే ప్రతందరము ఒకే బోట్ లో నడుస్తూ ఉన్నాము. ఆ బోట్ నడవాలంటే ఆ తెడ్డు అంటారు కదండి, ఆ తెడ్డుతో తలా ఇంత ఇలా జరుపుతూ ఉండాలి. అప్పుడు ఆ బోట్ కదులుతూ ఉంటుంది. నువ్వు నడుపు, నేను నడుపు, ఇది నీదే డ్యూటీ, ఇది నాదే డ్యూటీ. ఆయన నడుపుతున్నాడు కదా, నేను హాయిగా కూర్చుంటాను. కదలకుండా ఉండిపోతుంది అక్కడ, కదలదు ఇంకక్కడ. సో అంటే ఏంటంటే ప్రగతి ఉండదు. ఈ భూగ్రహం ఒకనాటికి నిర్మానుష్యం అయిపోతుంది. కలిసి సహకరించుకుందాం ఈ భూగ్రహాన్ని ఇంకొక డైమెన్షన్ లోకి తీసుకువెళ్ళడానికి, అభివృద్ధి పరచడానికి, దీని యొక్క వైబ్రేషన్ పెంచడానికి మనందరి కర్తవ్యం. మనందరము ధ్యానం చేయడం ద్వారా, జ్ఞానం నేర్చుకోవడం ద్వారా మన శక్తే కాకుండా భూమాత శక్తి కూడా పెరుగుతుంది. అందుకే మనం ఎప్పుడు ధ్యానం చేస్తుంటే ఎవరికైనా ఎక్సెస్ ఎనర్జీస్ ఉంటే ఏమని చెప్తాము? భూమాతకి ఇచ్చేసేయండి అని చెప్తాము. ఆవిడ తీసుకుంటుంది. షీ నీడ్స్ ఇట్. తరువాత ఇంకొక రాత్రి స్వప్నంలో నేను ఉపన్యాసకుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎలా చెప్తున్నారు మీరు అందరూ సమానులే అని? దీనికి వ్యతిరేకమైన విషయమే. 1 సెకండ్ మాస్టర్స్. సారీ అబౌట్ దట్ మాస్టర్స్. ఇంకొక రాత్రి స్వప్నంలో నేను ఉపన్యాసకుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాను. మనం నిన్న తెలుసుకున్నాం కదా, ఈయనకు స్వప్నాలు వస్తూ ఉన్నాయి, ఈయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఉపన్యాసకుడు అంటే మాస్టరే అనుకుందాం మనం. ఇక్కడ యోగ నిద్రలో మాస్టర్ అని చెప్పారు, ఇక్కడ ఉపన్యాసకుడు అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తారు. ఉపన్యాసాలు అంటే సందేశాలు ఇస్తున్నారు. ఆ విధంగా అంతర్బోధ అలా జరుగుతుంది అనమాట. ఈయనకి ఉపన్యాసకుని ప్రశ్నిస్తున్నాను. ఏమనంటే, మీరు బానే చెప్తున్నారు అందరూ సమానులే అని, దీనికి వ్యతిరేకమైన విషయమే కొట్టొచ్చినట్లు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటున్నప్పుడు మీరు బానే చెప్తున్నారు సమానులని, కానీ నాకు అలా కనిపించట్లేదు. అంతే కదండి. ధర్మం చాలా గొప్పది, ధర్మానికి ఫలితం ఉంటుందని చెప్తున్నారు. ఎక్కడ కనిపిస్తుందండి? నేను బయటికి వెళ్ళానా, ఎవరైతే అధర్మం పాటిస్తున్నారో వాళ్ళే గెలుస్తున్నారు, వాళ్ళకే మోస్ట్ మనీ వస్తుంది, వాళ్ళకే పేరు ప్రతిష్టలు వస్తున్నాయి, వాళ్ళకే గొప్పగా ఉంటుంది. నేను ఎలా నమ్ముతాను? కంప్లీట్ ఆపోజిట్ ఉంది. నువ్వు బాగానే చెప్తున్నావు, అది 10%, 90% ఇలాగే సాగుతుంది, నేను ఇది బయటిదే నమ్ముతాను అని అనిపిస్తూ ఉంటుంది కదా మనందరికీ. సో అలాంటి క్వశ్చనే ఇది. ఎలాగా ప్రత్యక్షంగా ఇలా కనపడుతుంది, నువ్వు మాత్రం అలా చెప్తున్నావు అని అడిగారు. గుణాల్లో, వ్యక్తిత్వ ధోరణుల్లో, సంపదల్లో, హక్కులలో, ప్రతిభా సామర్థ్యాలలో, తెలివిలో, గణిత సామర్థ్యాల్లో, తక్కిన సర్వస్వంలో తారతమ్యాలు సుస్పష్టంగానే ఉంటున్నాయి కదా. నన్ను ఎక్కడ చూడమంటున్నావు సమానత్వాన్ని? నన్ను ఎలా నమ్మమంటున్నావు? ఎలా ప్రాక్టీస్ చేయాలి? నమ్మకమే కుదిరినప్పుడు నేను ఎలా ప్రాక్టీస్ చేయాలి? అది ఆయన క్వశ్చన్. ఈ ప్రశ్నకు సమాధానం వినిపించింది ఒక రూప కాలం ఆకారంలో. అది ఉంటుంది మన అందరిలో మహా విలువైన వజ్రం లాగా. మాస్టర్ అదే ఆ ఉపన్యాసకుడు చెప్తున్నాడు ఆన్సర్ ఈయన అడిగిన ప్రశ్నకి. అది ఉంటుంది మన అందరిలో ఒక మహా విలువైన వజ్రం లాగా. ఒక అడుగు వెడల్పు ఉన్న మహా వజ్రాన్ని ఊహించుకోండి. ఆ వజ్రానికి 1000 అంటే 1000 ముఖ ఫలకలు ఉంటాయి. కానీ ఆ అన్ని ముఖాల ఫలకలు దట్టంగా దుమ్ము పట్టేసి ఉంటాయి, ఏ మెరుపు లేకుండా. వజ్రం అంటే మామూలుగా షైనింగ్ ఉంటుంది కదా, షైనింగ్ లేకుండానట దట్టంగా దుమ్ము పట్టేసి ఉంది, ఆ షైనింగ్ కనపడకుండా. అది అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయన ఉపన్యాసకుడు. కానీ ఆ అన్ని ముఖాల ఫలకలు ఉంటాయి, దట్టంగా దుమ్ము పట్టేసి ఏ మెరుపు లేకుండా. ఆ అన్ని ముఖ ఫలకాలను శుద్ధి చేయడం, సానపట్టడం, మెరుపు తెప్పించడం మన ఆత్మ కర్తవ్యం. నైర్మల్యం ఏర్పడిన వజ్రమే ఉంటుంది ఇంద్రధనస్సు స్వర్ణాలన్నింటినీ ప్రతిబింబిస్తూ ప్రకాశింపచేస్తూ. ఏమంటున్నారంటే, ఎస్ అసమానత్వాలు ఉంటాయి కదా, నన్ను ఎలా నమ్మమంటున్నామంటే అందరూ కూడా ఆ వజ్రాలే. 1000 ముఖ ఫలకాలంటే 1000 ఫేసెస్ అన్నట్టు.
ఇప్పుడు షైనింగ్ ఉంటాయి కదండి, మనకు వజ్రం తీసుకుంటే ఆ చుట్టూ ఏమనాలి, ఫెసేటెడ్ అంటారు, ఇంగ్లీష్ లో ఫెసేటెడ్ అంటారు, మనం తెలుగులో ముఖ ఫలకాలు అంటాము. ఒక్కటే ముఖం లాగా ఉండదు కదా, చుట్టూ యాంగిల్స్ లాగా ఉంటుంది కదా వజ్రం అనేది, డైమండ్ అనేది. ప్రతి దాని నుంచి ఆ షైనింగ్ వస్తూ ఉంటుంది. కానీ చుట్టూ దుమ్ము పట్టిపోయినప్పుడు మీకు ఆ మెరుపు ఇది కనిపించదు, అది వజ్రం అని కూడా తెలియదు మీకు కరెక్ట్ గా చెప్పాలి అంటే. అలాగే మన ప్రతి ఒక్కరిలో అలాంటి వజ్రం లాంటి ఆ సమానత్వం, ఆ ధర్మం, ఆ మంచి గుణం, ఆ జ్ఞానం అందరికీ ఉంటుంది. కానీ 1000 ముఖాలు ఉన్నట్లుగా అవన్నీ దుమ్ము పట్టిపోయి ఉంటదన్నమాట. ఈ పై లేయర్స్ తో మనం ఎక్కడైతే బ్రతుకుతున్న సమాజంలో అనుకోండి, ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఉన్న దుమ్ము ధూళితో, అలాంటి గుణాలతో మట్టి పట్టిపోయి ఉంటుంది. దాన్ని మీరు శుద్ధి చేశారనుకోండి, లోపట కనిపిస్తుంది, అందరిలో అదే వజ్రం కనిపిస్తుంది. అంటే అదే మంచితనం, అదే గుణం, అదే సమానత్వం, ఏవైతే ఇంతకుముందు చెప్పారో అన్ని గుణాలు అందరిలోనే ఉంటాయి. కానీ క్లీన్ చెయ్యాలి. ఒక కాలనీలో అందరికి ఇండ్లు కట్టించి ఇచ్చారు. అందరూ ఒకేసారి గృహప్రవేశం చేశారు. కట్టించి గృహప్రవేశం చేసినప్పుడు శుభ్రంగా ఉన్నాయి అందరి ఇండ్లు, అంతే అందంగా ఉన్నాయి. గవర్నమెంట్ కట్టించిచ్చింది అనుకుందాము. లోపలికి వెళ్ళిన తర్వాత 1 సంవత్సరం తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి చూద్దాం. ప్రతి ఒక్కరి ఇల్లు ఒకే రకమైన శుభ్రతను కలిగి ఉంటుందా? ఉండదు కదా ఖచ్చితంగా. ఒకరిది అత్యంత శుభ్రంగా ఉండొచ్చు, ఒకరిది అత్యంత మురికిగా, లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా కూడా వాసన పట్టి ఉండవచ్చు. అందులో కూడా మనుషులే ఉంటారు, ఇందులో మనుషులే ఉంటారు. అందరూ ఒకేసారి ఆ ఇంట్లోకి మారారు. తేడా ఉందా? ఎలాగా? ఇతను వెళ్ళినప్పటి నుంచి ప్రతిరోజు నీట్గా పెట్టుకుంటున్నాడు, అందంగా పెట్టుకుంటున్నాడు. అతను వెళ్ళినప్పటి నుంచి వాడుతున్నాడు, కానీ అసలు క్లీన్లీనెస్ అనేది లేనే లేదు. గవర్నమెంట్ ఇద్దరికి ఒకే రకమైన ఇండ్లు కట్టించి ఇచ్చింది, ఒకేసారి వెళ్ళిపోయారు ఆ ఇంట్లోకి. ఏంటి మరి? సమానత్వం లేదు, గవర్నమెంట్ సమానంగా కట్టించి ఇవ్వలేదు, ఆయనకు మాత్రం మంచిది ఇచ్చింది, నాకు మాత్రం చెడ్డది ఇచ్చిందని 1 ఇయర్ వాడుకున్న తర్వాత నీట్గా పెట్టుకుని వ్యక్తి అనొచ్చా? అంటే కరెక్టా అది? కాదు కదా. మనందరము కూడా అలాగే ఒకేలాగా వచ్చాము. వివిధ రకాల జన్మలు తీసుకొని, వివిధ రకాల వాసనలు పట్టించుకొని, ఇప్పుడు ఎలాగైతే 1 ఇయర్ అన్నాం కదా, ఒక 100 జన్మలు అనుకుందాం. రకరకాల పట్టేసుకొని ఉన్నాం మనము. క్లీన్ చేసుకోవాలంటే సాధన కావాలి. అవన్నీ చేసుకున్నారనుకోండి, ఆ సమానత్వం అంటే ఏంటో అర్థమవుతుంది మీకు, ఆ సమతుల్యత అంటే ఏంటో అర్థమవుతుంది అని చెబుతున్నారు. ఇప్పుడు మీరు ఉంటున్నారు కొన్ని ముఖ ఫలకాలు మాత్రమే శుద్ధి చేయబడి ప్రకాశిస్తూ. ఒక వజ్రానికి 100 ముఖాలు ఉన్నాయనుకుంటే కొన్ని ముఖాలు మాత్రం శుభ్రం చేశారు, అది మెరుస్తూ కనపడుతుంది. మిగతా ముఖాలు అన్ని, మిగతా ఫేసెస్ అన్ని, ఆ వజ్రానికి మిగతా సైడ్స్ ఏవైతే ఉన్నాయో శుభ్రం చేయలేదు, మురికి పట్టేసే కనిపిస్తుంది. అయితే సగం వజ్రము సగం రాయి, మట్టి, మన్ను అందామా? కాదే. నువ్వు ఏదైతే క్లీన్ చేసావో అది వజ్రంగా నీకు తెలుస్తోంది, క్లీన్ చేయని భాగం మట్టిలాగా కనబడుతోంది. అంటే ఏంటి? శుభ్రం చేయాల్సిన బాధ్యత మనది, అప్పుడు లోపలున్న వజ్రం కనపడుతుంది. ఇప్పుడు మీరు ఉంటున్నారు కొన్ని ముఖ ఫలకాలు మాత్రమే శుద్ధి చేయబడి ప్రకాశిస్తూ. కొందరు ఉన్నారు కొన్ని ఫలకాలను మాత్రమే శుద్ధి చేసుకుని, వాళ్లల్లో ఉంటాయి ఆ కొన్ని ఫలకాలు మాత్రమే ప్రకాశిస్తూ. కానీ ఆ దుమ్ముకుందే ఉంటున్నాయి ప్రతి ఒక్కరిలోనూ 1000 ముఖాల వజ్రము. ఆ వజ్రం ఉంటుంది సంపూర్ణంగా, ఒక్క దోషం కూడా ఉండకుండా. ఎన్ని ముఖాలు పరిశుభ్రం చేయబడి ఉన్నాయన్న విషయంలో మాత్రమే భేదం ఉంటుంది. ప్రతి ఒక్కరి వజ్రము నిర్దోషంగానే, సంపూర్ణంగానే ఉంటుంది. అంటే భగవంతుడు ఆయన పూర్ణాత్మ అనుకుంటే అంశాత్మల్ని రిలీజ్ చేసినప్పుడు ఒక్కలాగే పెట్టాడు. గవర్నమెంట్ అందరికీ ఇండ్లు కట్టించినట్టుగా ఒక్కలాగే ఉంచాడు. మనం అంటుంటాము విసుగొచ్చినప్పుడు, ఆ దేవుడు
కొందరినేమో అలా పుట్టిస్తాడు, కొందరినేమో ఇలా పుట్టిస్తాడు. కొందరికేమో అంత ధనం ఇచ్చాడు, కొందరినేమో ఇంత నిర్భాగ్యులుగా పుట్టించాడు. కొందరికి సర్వభోగాలు ఇచ్చాడు, భర్త మంచివాడు, పిల్లలు మంచివాడు, అత్తమామలు మంచివాళ్ళు, మంచి ఉద్యోగం ఉంది, పేరు ప్రతిష్ఠ ఉంది. కొందరికి ఎంతో మంచిది ఆవిడ, కానీ అన్ని కష్టాలే. ఎందుకు ఇస్తాడో భగవంతుడు ఇలాగా, ఒకరిని అలాగా ఒకరిని. లేదండి, ఆయన అలాగా చూడడు. ఆయన అలాగా చూస్తే మనం ఆయన్ని భగవంతుడు అని పిలవము, మనలాంటి మనిషే అంటాము. ఆయన చెయ్యడు అలాగా, మనమే చేసుకున్నాము. ఇది ఎన్నో జన్మో మనకు ఇప్పుడు కష్టపడుతున్న ఆ జన్మ ఏదైతే ఉందో ఆవిడ ఎన్ని వందల జన్మలో, ఆ లోపల జన్మల్లో ఏ రకాల వాసనలు పట్టుకొని వచ్చిందో ఆవిడ, మంచి చేసిందో చెడే చేసిందో, ఎంతమందికి ఇబ్బంది పెట్టిందో, అవన్నీ కూడా లెసన్సే. అక్కడ ప్రతిదీ లెసన్స్ తీసుకుంటూనే వస్తాం, ప్రతిదీ పాఠశాల మనం జన్మ తీసుకున్నప్పుడల్లా. అవి ఏవి మనకు గుర్తులేవు కదా. తెలుస్తుంది ఏంటి, భగవంతుడు ఈ జన్మ మనకిచ్చాడు, మనకిచ్చినవన్నీ భగవంతుడే, అంతవరకే తెలుస్తుంది మనకి. నో, అన్ని వజ్రాలని క్రియేట్ చేశాడు. దుమ్ము పట్టించుకొని జాగ్రత్తగా కేర్ చేయకుండా ఉంటున్నది మనము. ఆ మురికినంతా వదిలించుకున్న తర్వాత మిగిలేదేంటి, ప్రకాశిస్తున్న వజ్రం. అంటే అది పూర్ణాత్మ, అంటే అది భగవంతుడు, అంటే ఆ పైన ఉన్నాడు అని ఎవరైతే అంటున్నామో ఆయనకి మనకి ఏ మాత్రం భేదం లేదు. ఆయన సంకల్పిస్తే సృష్టి ఎలా జరుగుతుందో నేను సంకల్పించిన సృష్టి అలాగే జరుగుతుంది. అంత మీనింగ్ మాస్టర్స్ అది. సో ఇంతవరకు ఇక్కడ స్టాప్ చేసుకుందాం మాస్టర్స్. ఇది కాస్త పొడిగించబడుతుంది, ఇది ఇంకొక 2 పేజీలు ఉంది, కానీ అయిపోదు అనిపిస్తుంది నాకు ఈ 20 minutes లో. సో నేను ఇక్కడికి స్టాప్ చేద్దాము అనుకుంటున్నాను. ఇక్కడికి థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టుడేస్ క్లాస్. లెట్ మీ స్టాప్ ది రికార్డింగ్.